మార్నింగ్ అండి. సో, మనం ఈరోజు చార్జ్ ఎంట్రీ గురించి చార్జ్ ఎంట్రీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. సో, ఏఆర్ కలర్‌గా స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు కలర్స్‌గా స్టార్ట్ చేయాల్సిన వాళ్ళకి కెరియర్‌లో ఈ చార్జ్ ఎంట్రీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏఆర్ కాలింగ్ ముందు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ వన్స్ మీకు అట్‌లీస్ట్ ఒక 50% నాలెడ్జ్ ఉంటేనే ఏఆర్ కలర్స్‌కి వర్క్ ఈజీ అవుతుంది. ఓకే. షూర్. ఫస్ట్‌గా చార్జ్ ఎంట్రీ. సో, చార్జ్ ఎంట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే జనరల్ గా ఫస్ట్ ఇది అర్థం కావాలంటే మనం బేసిక్ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఆర్సీఎం లైఫ్ సైకిల్ గుర్తుంది. ఓకే. ఆర్సీఎం లైఫ్ సైకిల్ లైఫ్ సైకిల్. సో ఇక్కడ ఆర్సీఎం లైఫ్ సైకిల్ లో ఏమవుతుంది అంటే జనరల్ గా ఆర్సీఎం లైఫ్ సైకిల్ ఉంటుంది. ఫస్ట్ గా ఒక పేషెంట్ ఉంటుంది. సో పేషెంట్ కి ఏదైనా సిక్ ఏదైనా వచ్చిందనుకో ఏం చేస్తారంటే ఫస్ట్ డాక్టర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు. కరెక్టా? సో అపాయింట్మెంట్ అంటే డాక్టర్ ఉన్నాడా లేదా, ఏ టైంలో ఉంటాడు, ఎప్పుడు రావాలంటే అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకుంటాం. సో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక ఏమవుతుందంటే వెళ్తాం డాక్టర్ విజిట్ 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 ఓకే. సో విజిట్ డాక్టర్ ఏమవుతుంది అంటే డయాగ్నోస్టిక్ చెకింగ్ చేస్తారు. అంటే ఏది డయాగ్నోస్టిక్ చెకింగ్, డయాగ్నోస్టిక్ చెకింగ్ తర్వాత మనకు మెడికల్ రికార్డ్స్ అది హాస్పిటల్ అడ్మిట్ దానిపైన మనకు మొత్తం అని రాసేసి దాని మీద టెస్ట్లు, ల్యాబ్ టెస్ట్లు, ప్రిస్క్రిప్షన్ అంతా ఒక రికార్డ్ ఒక ఫైల్ మీద చేసి పెడతాం. ఓకే. ఇది నార్మల్ గా చేసిన తర్వాత మనం మెడికేషన్స్ అనేది తెచ్చుకుంటాం. ఇది నార్మల్ గా డాక్టర్ దగ్గర జరిగింది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఒక పేషెంట్ కి సిక్ వచ్చింది. సో అపాయింట్మెంట్ తీసుకున్నది డయాగ్నోసిస్ 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 ఇచ్చేస్తాం. ఓకే. అపాయింట్మెంట్ విజిటర్ డయాగ్నోసిస్. ఓకే. తీసుకున్న ఇలా విజిట్ అనేది ఉంటుంది. ఓకే. విజిట్ తర్వాత డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ చెకింగ్ వచ్చేటప్పుడు టెస్ట్, బ్లడ్, బీపీ, షుగర్, సో ఎక్సెట్రా ఆల్ టెస్ట్, మెడికేషన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇది ఎలా అంటే ఒకటి హాస్పిటల్ లెటర్ హెడ్ ఉంటుంది నార్మల్. అందులో మొత్తం ఇది అవుతుంది. హాస్పిటల్ లెటర్ హెడ్ ని ఏమంటారంటే మెడికల్ రికార్డ్ అనేసి అంటారు. ఎస్. ఓకే. సో ఇక్కడ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ అనేది ఫస్ట్ స్టెప్. సో విజిట్ ఆర్ అపాయింట్మెంట్. విజిట్ ఆర్ అపాయింట్మెంట్ వాళ్ళ అపాయింట్మెంట్.
సో ఈ డయాగ్నోసిస్ ని మెడికల్ రికార్డ్స్ లో ఒక డాక్యుమెంట్ చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు మన ఇండియాలో అయితే ఉమ్, ఇది చేయరు. ఏది చేయరు. బట్ సిస్టమ్ మన ఇండియాలో ఏం చేస్తారంటే, ఇప్పుడు షుగర్ అంటే డయాబెటీస్ అంటారు, ఒక్కొక్క నేమ్ తో ఒక్కొక్క. బట్ యుఎస్ లో కొన్ని యూనివర్సల్ కోడ్స్ ఉంటాయండి. వాటిని మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో సిస్టమ్ అర్థమయ్యే లాంగ్వేజ్ కోడింగ్ అనేది చేస్తారు. థర్డ్ డిగ్రీ కోడింగ్ అనేది చేస్తారు. కొన్ని ఐసిడి కోడ్స్ అండ్ కొన్ని సిపిటి కోడ్స్ సో యూస్ చేసి వాళ్ళు కోడింగ్ అనేది చేస్తారు. మెడికల్ కోడింగ్ చేయడం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షుగర్ ఇక్కడ యూనివర్సల్ కోర్స్ ఉంటాయి. యూనివర్సల్ కోర్స్ ఉంటుంది. సో ఎక్కడిపైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫీవర్ అంటే R50. సో ఇలా కోడ్ ఉంటాయి. మనం ఇలా R50 వేస్తేనే తీసుకుంటుంది. సో ఇది జరగాలంటే కొంతమంది వాళ్ళు అది ఎగ్జామ్ రాసి సర్టిఫికేషన్ చేసింటారు. సో వాళ్ళు ఈ కోడింగ్స్ అనేవి చేస్తారు మెడికల్ కోడింగ్. ఓకే, మెడికల్ కోడింగ్ తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే చార్జ్ ఎంట్రీ నెక్స్ట్ ఇక్కడ. ఓకే, చార్జ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ కోడింగ్ వాళ్ళు ఇచ్చిన డేటా చేస్తారు. ఎంట్రీ చేస్తారు టోటల్ గా డీటెయిల్స్ బేస్డ్ ఆన్ మెడికల్ కోడింగ్ వాళ్ళ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే చార్జ్ ఎంట్రీ స్క్రీన్ ఒకటి ఎంట్రీ చేస్తారు సాఫ్ట్వేర్ లో. అంటే వీళ్ళు ఇంకా ఎంట్రీ ఒకటే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ యాక్టివ్ లో ఉందా ఆర్ ఇన్యాక్టివ్ అని చెక్ చేస్తారు. తర్వాత ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఎలిజిబిలిటీ ఆ తర్వాత బిల్స్ ఎంట్రీ చేస్తారు. ఓకే, వీళ్ళు చార్జ్ ఎంట్రీ అండ్ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే క్లైమ్ ఫార్మ్స్ వీళ్ళే అనమాట. లైక్ సిఎంఎస్ 1500 ఉంది కదా, ఆ ఫామ్ వీళ్ళే జనరేట్ చేస్తారు సిఎంఎస్. ఓకే, క్లైమ్ ఫామ్ వీళ్ళే జనరేట్ చేస్తారు. సో చార్జ్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుందంటే ఈ ఫామ్ డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫార్మ్స్ వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ చేసాక అంత వెరిఫికేషన్ చేసి ఆ, ఇప్పుడు ఎలా అంటే బేస్డ్ ఆన్ ప్లాన్స్ పరంగా వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అలౌ చేస్తారు అన్నమాట. అలౌ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే అలౌ చేస్తారు. సో ఎగ్జాంపుల్ అంటే బిల్ ఒక 600 అయింది. $600 అయింది. సో కంపెనీ వాళ్ళంతా వెరిఫై చేసి సో కంపెనీ సైడ్ నుంచి మేము ఒక 400 కడతాం. $400 మేము పే చేస్తాం. సో రిమైనింగ్ 200 మీరు పేషెంట్ దగ్గర తీసుకోండి అని ఒక ఈఓబి సెండ్ చేస్తారంట. ఈఓబి ఎవరికంటే ప్రొవైడర్ మెయిల్ ఈఓబి. ఓకే, ఇది ఇన్సూరెన్స్ సైడ్ జరుగుతుంది. ఈఓబి ఇన్సూరెన్స్ కంపెనీ సో ఈ ఫామ్ అనేది డైరెక్ట్ గా వెళ్తుంది. వాళ్ళన్ని విలీజ్ చేసి వాళ్ళు ఎంత చేయాలో అంత చేసి చేస్తారు. నెక్స్ట్ ఎవరికి వస్తుంది అంటే పేమెంట్ పోస్టింగ్.
పేమెంట్ పోస్టింగ్ చార్జ్ ఎంత నెక్స్ట్ వచ్చింది పేమెంట్ పోస్టింగ్. సో ఈ పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈఓబి ఏవైతే వచ్చి ఉంటుందో ఈఓబి, సో దాన్ని ఎంటర్ చేస్తారు పేమెంట్ పోస్టింగ్. పేమెంట్ పోస్టింగ్ ఈఓబి చేస్తారు. సో ఇన్సూరెన్స్ కంపెనీ సో రివ్యూ ఆల్ ద information and they send letter to payment posting department. పేమెంట్ పోస్టింగ్ ఓన్లీ ఈఓబి లేదా ఈఆర్ఏ కూడా అంటారు. సో బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ ఎంటర్ ఎంటర్ ఇన్ సిస్టమ్. ఓకే, వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారో దాని ప్రకారంగా వాళ్ళు సిస్టమ్ లో ఎంట్రీ అనేది చేస్తారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అంటే క్లియరింగ్ హౌస్ అనేది ఉంటుంది. అంటే ఈ క్లియరింగ్ హౌస్ అనేది క్లియరింగ్ హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్లియరింగ్ హౌస్ లో ఏమిటంటే ఒక 100 పేషెంట్ ని ప్రొవైడర్ చూసారు. 100 పేషెంట్స్ లో 40 బిల్స్ రిలీజ్ అయ్యాయి. అంటే 40 బిల్స్ 40 పేషెంట్ పేమెంట్స్ వచ్చేసింది అన్నమాట. ఓకే, 40 బిల్స్ పేమెంట్స్ అనేది ఎవరికి వచ్చింది? ప్రొవైడర్ వచ్చేసింది. రిమైనింగ్ 60 బిల్స్ డినైడ్ లేదా పెండింగ్ లో ఉంటాయి. సో ఇవి ఎందుకంటే మేబీ ఏదో సమ్ మిస్టేక్స్ ఉన్నాయి, సమ్ డేటా సిస్టమ్ కి. ఎందుకంటే ఇక్కడ ప్రొవైడర్ కి హాస్పిటల్ కి కాంట్రాక్ట్ అనేది ఉంటుందండి. ప్రొవైడర్ అండ్ హాస్పిటల్, సారీ ప్రొవైడర్ అండ్ హాస్పిటల్ అని ఒకటి, ప్రొవైడర్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ లో ఎక్కడైనా ఒక మిస్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, సో నేమ్ మిస్ మ్యాచ్ వచ్చినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ వచ్చినా, ఏదైనా ఆథరైజేషన్, సో ఏదో ఒక ఇష్యూతో క్లైమ్స్ అనేవి డినైడ్ అయి ఉంటాయి. ఎక్కడ? ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, సో ఈ క్లియరింగ్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, సో ప్రొవైడర్ అడుగుతారు కదా, నాకు 60% అంటే 40 మాత్రం వచ్చే రిమైనింగ్ ఆ 60% అమౌంట్ ఎక్కడ అని. సో వాళ్ళు ఏఆర్ కాలర్స్ ని అపాయింట్ అనేది చేసుకుంటారు. ఏఆర్ కాలర్స్. సో వీళ్ళు టోటల్ ఈ 60 డినయల్స్ మీదనే వర్క్ చేస్తారు. డినయల్స్. సో వీళ్ళ ఏఆర్ కాలర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి దే విల్ కాల్ చేసి అడుగుతారు స్టేటస్ ఆఫ్ క్లైమ్, స్టేటస్ అండ్ రీజన్స్, డినయల్స్ డినయల్స్ చేసి ఏదైనా రీప్రాసెస్ ఉంటే చేసి 60 క్లైమ్స్ 60 ఏవైతే డినయల్ మీద ఒక్కటే వర్క్ చేసి, సో పేమెంట్ రిలేటెడ్ వాళ్ళు సపోర్ట్ అనేది చేస్తారు. సో ఏఆర్ కమ్స్. ఓకే, పేమెంట్ పోస్టింగ్, ఇక్కడ క్లియరింగ్ హౌస్, ఇక్కడ ఏఆర్ కాల్. ఏఆర్ సో ఈ ఏఆర్ కాలింగ్ డిపార్ట్మెంట్ లో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ వస్తుంది సైకిల్. సో ఇది యుఎస్ హెల్త్ కేర్ సైకిల్. సో యుఎస్ హెల్త్ కేర్ సైకిల్ ఇది. ఓకే,
ఫస్ట్ ఏం చేస్తారు అంటే పేషెంట్ కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది తీసుకొని వెళ్ళి కన్సల్ట్ అనేది అవుతారండి. సో కన్సల్ట్ అయిన తర్వాత అంటే టోటల్ డయాగ్నోసిస్ అంతా చెక్ చేసి మామూలుగా అయితే నార్మల్ మన ఇండియాలో ఒక లెటర్ హాస్పిటల్ రికార్డ్ ఓపీ అది ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ టెస్ట్ ల్యాబ్ మెడికేషన్స్ అన్ని పెడతారు. ఓకే. పెట్టిన తర్వాత మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. అక్కడ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింటారంటే వీళ్ళు ఎగ్జామ్ రాసింటారండి. అది అది సిపిసి అవన్నీ సిపిటి ఎగ్జామ్ ఉంది, సిపిసి అవన్నీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి వీళ్ళు సర్టిఫికేట్ కోడర్స్ అయి ఉంటారు. వీళ్ళు కోడ్ చేస్తారు. కోడ్ చేసిన తర్వాత చార్జ్ ఎంట్రీ డిపార్ట్మెంట్ కి వస్తుంది. ఓకే. మెడికల్ కోడింగ్ చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్సూరెన్స్ అదంతా డీటెయిల్స్ వెరిఫికేషన్ అనేది చేసి వాళ్ళకు ఒకటి సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ యాక్టివ్ లో ఉందో ఇన్యాక్టివ్ లో ఉందా, పేషెంట్ నేమ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అతని ప్లాన్స్ ఏంటి, టోటల్ గా ఎంట్రీ చేసి పెడతారు. ఎంట్రీ చేసి అంటే వీళ్ళు క్లైమ్ సిబిఎస్ 1500 UB04 ఉంటుంది కదా, ఈ ఫార్మ్స్ అన్ని జనరేట్ చేసేది ఎవరంటే వీళ్ళే, చార్జ్ ఎంట్రీ డిపార్ట్మెంట్. సో వన్స్ జనరేట్ చేశాక ఇవి డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ లో సాఫ్ట్వేర్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది వెళ్తాయి. ఓకే. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ అవి ఫార్మ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళన్ని చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక ప్రొసీజర్ ఉంటుంది. యాజ్ పర్ కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు బిల్స్ ఒక 600 అయింది లేదా 1000 అయింది. సో యాజ్ పర్ ద కాంట్రాక్ట్, యాజ్ పర్ ద పేషెంట్ ప్లాన్ ఇవన్నీ మేము ఇంత అలౌ చేస్తాం మీకు, రిమైనింగ్ ఇది పేషెంట్ దగ్గర కట్టించుకోండి మీరు అనేసి ఒక స్టేట్మెంట్ ఈఓబి క్రియేట్ చేసి అది ఎవరికి ప్రొవైడర్ మెయిల్ అంటే గవర్నమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెండ్ అనేది చేస్తారు. ఈ పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే బేస్డ్ అని ఎక్స్ ఈఓబి ఈఆర్ఏ అనేది ఉంది. దాని బేస్డ్ ఆన్ వాళ్ళు ఎంట్రీ అనేది చేస్తారు సిస్టమ్. ఓకే. నెక్స్ట్ అయిపోయిన తర్వాత క్లియరింగ్ హౌస్ ఎంటర్ అవుతుంది. క్లియరింగ్ హౌస్ నథింగ్ బట్ ఆడిట్ అన్నట్టు. సో ఇక్కడ రెండు క్లియరింగ్ హౌస్ ఉంటుందండి. ఒకటి ప్రొవైడర్ దగ్గర ఉంటుంది, రెండోది ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర. ప్రొవైడర్ దగ్గర ఉండేది ఏంటి అంటే ఇంటర్నల్, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఉండేది ఎక్స్టర్నల్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 100 పేషెంట్ పర్ డే చూసాడు. సో 40 బిల్స్ నో ప్రాబ్లం, ఇష్యూస్ ఏం లేవు, రిలీజ్ అయిపోయి 40 రిమైనింగ్ 60 ఏదో అంటే ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రొవైడర్ వాళ్ళు మొత్తం యాజ్ పర్ కాంట్రాక్ట్ పరంగా నేమ్, ఇప్పుడు 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఉండాలండి. నేమ్ అనేది ప్రొవైడర్ పరంగా శివ, శివారెడ్డి అని ఉంది. బట్ ఇన్సూరెన్స్ కంపెనీ డేటాలో ఆర్ అనేది శివ ఆర్ నేమ్. మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ కంపెనీ డేటాలో 9 డిజిట్స్ ఉంది. సో ఇంటర్నల్ ప్రొవైడర్ దగ్గర ఆడిటర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ హౌస్ లో ఆడిటర్స్ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే క్లయింట్స్ అనేవి ఆడిట్ చేస్తారు. సో ఆడిట్ చేసి ఇప్పుడు ప్రొవైడర్ సంథింగ్ ఒక 10 డిజిట్స్ ఉండాలి, 9 డిజిట్స్ ఉంది. సో క్లియరింగ్ ప్రొవైడర్ క్లియరింగ్ హౌస్ లో మిస్ అయింది, ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోయింది. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 10 డిజిట్స్ ఉండాలి కదా, 9 డిజిట్స్ ఉన్నాయి, ఈ మొబైల్ నెంబర్ నాట్ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని డినై చేస్తారు. లేదా ఇన్వాలిడ్ నేమ్ అంటారు, అలా అని కొంచెం ఎనీథింగ్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అని ఆడిట్ లో ఇన్సూరెన్స్ కంపెనీ డినై చేస్తారు. అప్పుడు వీళ్ళు ప్రొవైడర్ వాళ్ళు ఏం చేస్తారంటే అపాయింట్ చేసుకుంటారు. ఎవరిని అంటే ఏఆర్ కాలర్స్ అపాయింట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఏఆర్ కాలర్స్ డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి ఎందుకు సో క్లైమ్ డినై అయింది, సో సో ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అంటే మా ఆ సాఫ్ట్వేర్ లో మా సిస్టమ్ లో ఈ ఫోన్ నెంబర్ ఉంది చూడండి, ఇది వర్క్ అవుతుందని కరెక్ట్ గా ఫోన్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా రిజాల్వ్మెంట్ చేసి రీప్రాసెస్ చేయమని అడుగుతారు ఈ ఏఆర్. సో ఈ ఏఆర్ కాలర్స్ వాళ్ళు దేని మీద వర్క్ చెయ్యాలి, ఏఆర్ కాలర్ గా మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ పైన మీ పైన ఏం జరుగుతుందని నాలెడ్జ్ ఉండాలి. పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, క్లైమ్ ఫార్మ్స్ ఏమవుతాయి, ఎలా క్రియేట్. సో ఇదంతా బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే మీ జాబ్ అనేది ఈజీ అవుతుంది. లేదు నేను డైరెక్ట్ గా ఏఆర్ కాలింగ్ స్టార్ట్ చేస్తాను, ఏఆర్ కాలింగ్ చేస్తాను అంటే మీ జాబ్ అనేది టఫ్ అవుతుంది. ఓకే. అట్లీస్ట్ ఈ డిపార్ట్మెంట్ పైన మీ పైన ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఏఆర్ కాలింగ్ ఇక్కడ ఉంటే మీ పైన ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇది ఆర్సిఎం లైఫ్ సైకిల్ అండి. హోప్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. నేను క్లియరింగ్ హౌస్ పైన కూడా మీకు ఒక ఎక్కువ వీడియో చేశాను నేను.
ఇక్కడ కొద్దిగా బేసిక్ గా చెప్పాను. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తీసుకుని పెట్టుకోండి. ఈ కోర్స్ ప్రిపేర్ అయ్యి నాకు మీరు కామెంట్ థాట్ పింక్ చేస్తే డెఫినెట్లీ నేను మీకు జాబ్ రిలేటెడ్ కూడా నేను ఏమైనా ఉంటే అసిస్ట్ అనేది చేస్తానండి. మరిన్ని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.